సార్ ఆర్డర్ సార్. ప్యూర్ వెజ్ లో ఏముంది? వాటర్ బాటిల్ ఉంది సార్. అది కాకుండా వెజ్ లో ఏమున్నది? ఆనియన్ ఉంది సార్. ప్యూర్ నాన్ వెజ్ లో ఫ్రైడ్ రైస్, మొగలాయి, పంజాబ్ చికెన్, రంపా చికెన్. ఫస్ట్ లో వెజ్ అడిగినారు కదా సార్. బై మిస్టేక్ దాన్ని ఎక్కడ తెచ్చేస్తావని చెప్పినావు. ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తాను సార్. ఏమ్మా ఎక్కడున్నావు నాయనా? తింటున్నావమ్మా? నాయనా మనకు మొక్కు ఉంది, ఈరోజు నాన్ వెజ్ మాత్రం తినబాకండి. ఏమైంది మామా? మనం ఎవరు నాన్ వెజ్ తినకూడదంట. ఏమైంది సార్? అన్నా దీన్ని తినకుండా అట్నే మీకు ఇచ్చాను అనుకో, డబ్బులు కట్టాలనా? కట్టాల్సిన మనలే, పాత్రలు దొంగతే సరిపోతుంది. అన్నా మేము నాన్ వెజ్ తినకూడదంటున్నా, వెజ్ ఐటమ్స్ తెచ్చేయండి. మరి దీని ఏం చేస్తారో? డబ్బులు కట్టేస్తావులే. ఇప్పుడు దీనంతా ఏమన్నా చేసేదా? ఎవరైనా భిక్షగాలకి ఇచ్చేయండి, పుణ్యం. ఇక్కడికిక్కడ భిక్ష కావాలంటే ఎక్కడుంటారో బాగా చూడండి, కనబడతారు. అయ్యా బరర్ ఒక ఫ్రైడ్ రైస్ రెడీగా ఉండదు. 200. ఏమండి మన కొడుకు అసలు చదివేదే లేదు. 24 గంటల చొప్ప ఫోన్ చూసేదానికి సరిపోతున్నది వాడికి. ఈ క్యాండిల్ ఆరిపోయేంత వరకు నువ్వు చదువుతానే ఉండాలి. అయితే ఇంకేమే బుక్ ఓపెన్ చేసి చదువు. వర్షం పడి చెరువు మొత్తం నిండిపోయింది. ఈ గాలంతా చేపలు మొత్తం పట్టి తినేయాలా? ఈ ప్రపంచంలో ఏదైనా పని చేసి బాగుపడదాం అనుకుంటే కాంపిటీషన్ కి రెడీగా ఉంటారు. మొత్తం చేపలు పట్టేరా? తెల్లారు వచ్చినాను మామా, ఇంతవరకు గాలానికి ఒక్క చేప కడ చిక్కలా. ఎందుకు పడతాయి? చేపలు ఎప్పుడు అందమైన అబ్బాయిలకే పడతాయి. చేపలు అందమైన అబ్బాయిలకే పడేట్టుకుంటే మరి మణిమాంకి ఎందుకు పడిందే? ఎన్ని చేపలు పడినాయ్యా? తెల్లారులేసి 2 చేపలు పడుతుంటే ఓడికి మాత్రం ఒక చేప కూడా పడలేదు, నీకు మాత్రం అట్టి ఇన్ని పడినాయే. ఎరగా ఏది వాడాలో తెలిస్తే వద్దన్న చేపలు వచ్చి గాలని సిక్కుతాయి. ఏది ఎరగా వాడుతున్నావా? అన్ని మగ చేపలే పడి ఉన్నాయి బా. కరెక్ట్ గా ఆఫీస్కి బయలుదేరిన తర్వాతే మానబడుతుంది. చిన్నప్పుడు స్కూల్కి పోయేటప్పుడు పడమంటే పడదు. ఏ పిల్లలు, వాన్లో తడవకూడదు, జ్వరం వస్తుంది. ఇలా చిట్టుకొడికి కుమ్మకి అయిపోయినది. నాయనా ఈసాను, నువ్వు చెప్పిన మాట వింటావో? వాన్లో దడిచినవనుకో జలుబు వచ్చేస్తుంది. నాకు అలా జలుబు ఉంది కాబట్టి తడవచ్చు. టపాసులు పెంచేది నైట్ 11 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు, తెల్లారు 5 గంటల వరకు పేలస్తూనే ఉన్నారు. మమ్మల్ని నిద్ర పొమ్మంటారు, వద్దంటారా? నేను కాదయ్యా, నా కొడుకు పేలుస్తున్నాడయ్యా. నువ్వెందుకు డబ్బులు ఇస్తున్నావో? డబ్బులు లేదని వాడు ఈ విధంగా చేస్తున్నాడయ్యా. 11 అయితే నేను లోపలేసి తలుపులు కిటికీలు మూసేస్తున్నాడు. ఒకే టపాసులు సౌండ్ బయట, నాకు కూడా నిద్ర పట్టలేదయ్యా. అయితే ఏదో జరుగుతున్నది. ఈ రోజు 11 గంటల దాకా మేలుకోనుండి అసలేం జరుగుతున్నదో కనిపెడదాం. సరే కనిపెడదాం. 11 అయిపోయింది. కాగితాలు ఎందుకు చించుతున్నాడు? అది టపాసులు పేల్చిన కాగితాలు కాదు. అయితే టపాసులు పేలిన సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? గూగుల్ ప్లే క్రాకర్ సౌండ్. బాబాయ్ నాకు ఇంగ్లీష్ నేర్పి బాబాయ్. ఓ ఇంగ్లీషా? ఇంగ్లీష్ లో బాబాయ్ని మించిన వాళ్ళే లేదు. నేర్పిస్తాను, కూర్చోండి. ఏయ్ బాబాయ్ దా. అదే వెయిట్. బాబాయ్ మరి ఇదేంటి బాబాయ్? అది కూడా వెయిటే. బాబాయ్కి ఇంగ్లీష్ రాదు. 2 వెయిటే కదా, అందుకనే నాకు ఈ ఇంగ్లీషే నచ్చదు. డార్లింగ్ చందమామ ఎక్కడుంది? ఒకటి ఆకాశంలో ఉంది, ఇంకోటి నా ముందరనే మెరుస్తా ఉంది. డార్లింగ్ ఏమండి చందమామ ఎక్కడుందండి? ఈ రోజు అమావాస్య, చంద్రుడు అనేవాడే కనబడ్డు. కావాలంటే శనిదేవుని గురించి అడిగి చెప్తా. ఒక శనిదేవుడు గుళ్ళో ఉంటాడు, ఇంకో శనిదేవత నా ముందరే ఉన్నది. సార్ మా ఊరిని 1వ క్లాస్లో చేర్పించుకోండి సార్. నువ్వు చెప్పినంత మాత్రాన చేర్పించుకుని మాలతావు. దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంది సార్ అదే? నైనా చేత్తో ఈ సువ్వు నందా, చేతికి సువ్వు అందలేదు కాబట్టి చేర్పించుకుని మాలతావు. ఇదేం పద్ధతి సార్? చేతికి సువ్వు ఉంది, దాన్ని బట్టి వయసు ఎంత తెలుస్తుంది బిడ్డది. నన్ను కూడా చిన్నప్పుడు ఇట్టిన బళ్ళ జాయిన్ చేయించినారు. సార్ సువ్వు అందేసింది సార్. ఇట్ట అందితే అంత లెక్కలేదు, ఇట్టదా అందాలా? సార్ ఎట్నో కొట్ట జాయిన్ చేయించుకోండి సార్. సరే నైనా
నీ వయసు ఎంత? 5,000. ఇంటికాడుంటే మీ తలకే తింటారని చెప్పి వయసు నిండక ముందే జాయిన్ చేపించేసి మా తలకే తినిపించేదానికి కనిపెట్టారా? సోవు అందితేనే స్కూల్లో జాయిన్ చేపించుకుంటాం. వచ్చే సంవత్సరం రండి. నువ్వు ఇంటికి. బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్. మీరు 1వ క్లాస్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏం జరిగిందో కామెంట్ చేయండి.